హల్లులు మాత్రమే ప్రవేశం ఉంది దానికి. మరి ఈ రోజు జ జ అంటే జా కదా, అది ప్రవేశిస్తా ఉంది. అంటే ఇంకొక సూచన ఏంటంటే ఒకసారి ఎంట్రీ ఇచ్చిందంటే ఆ నుంచి తర్వాత ఆ ఇంట్లోకి అట్లా ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి 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 చివరికి ఎగ్జిట్ ఎక్కడుంది? లాస్ట్ ఆహా ఇల్లు దాటిన తర్వాతనే ఆ హల్లు బయటకు రావాలి. ఇంకొకటి ఏమంటే ఈ అచ్చుల ఊర్లో మీకు పెట్టిన కండిషన్ ఏమంటే ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఆ హల్లు పేరు మారిపోతుంది. మారుతుంది చూద్దామా? ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళింది, ఏమైంది? అదే చూడండి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఆ అంటే దీర్ఘం ఇక్కడ కలుస్తుంది, పేరు మారింది. ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ గుడిని కలుసుకుని ఏమైంది? జీ అయింది. మూడో ఇంట్లో ఏమైంది? జా పేరు జీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కలుపుకొని ఏమవుతుంది? జీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? జూ. ఎందుకైంది ఇక్కడ జూ? ఏం జా అనొచ్చు కదా. ఎస్, ఊ కలిపింది కాబట్టి జూ అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది పేరు? మరి రుద్రం కలుపుకున్నప్పుడు ఏమైంది? ఏడో ఇంట్లో జా యొక్క పేరు ఏమైంది? ఎనిమిదో ఇంట్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? ఎందుకు జురు అవ్వాలి? ఏం కలుస్తుంది? రుద్రం దీర్ఘంలో మనకు రూ ఉంటుంది కాబట్టి జురు. తొమ్మిదో ఇంట్లోకి వచ్చింది ఇదే జా, ఏతో అని కలుపుకుంది. ఏమైంది? మళ్ళీ పదో ఇంట్లోకి వచ్చింది ఏటు దీర్ఘాన్ని కలుపుకుంది. 11వ ఇంట్లోకి వచ్చింది ఐదు అని కలుపుకుంది. ఏమైంది? 12వ ఇంట్లోకి వచ్చి ఓత్వాన్ని కలుపుకుంది. 13వ ఇంట్లోకి వచ్చి ఏమైంది? 14వ ఇంట్లోకి వచ్చి ఔత్వాన్ని కలుపుకుంది. 15వ ఇంట్లోకి వచ్చి ఆమ్ కలుపుకుంది. 16వ ఇంట్లో ఏమైంది? అహాన్ని కలుపుకొని ఇప్పుడు చూద్దామా? జాలో ఇది ఈ విధంగా దాని పేరు మారుతూ వచ్చిన అచ్చుల ఇంట్లోకి హల్లు ప్రవేశించినప్పుడు ఇది యొక్క ఈ జా అనే అక్షరం యొక్క పేరు మారుతూ వచ్చింది. ఈ విధంగా రాస్తే దీన్ని ఏమంటామంటే జా గుణింతం. ఏమంటామా? జా గుణింతం. ఏ గుణింతం ఇది? మళ్ళీ ఒకసారి చదువుతామా? ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఏమైంది? ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు జా అనాలి? ఏం కలిసింది? మూడో ఇంట్లో ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమైంది? ఈ హౌస్ లోకి వచ్చినప్పుడు ఊ ఇంట్లోకి వస్తే ఊ. రూ అనే హౌస్ లోకి వస్తే రూ హౌస్ లోకి వస్తే ఏ హౌస్ లోకి వచ్చినప్పుడు జే. ఏ హౌస్ లోకి వస్తే ఐ అనే హౌస్ లోకి వస్తే ఓ అనే ఇంట్లోకి వస్తే ఓ. ఔ ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్ ఇంట్లోకి వచ్చినప్పుడు అహా ఇంట్లోకి వచ్చినప్పుడు. ఓకే, దీన్ని ఈ విధంగా అచ్చుల ఇంట్లోకి హల్లులు ప్రవేశించినప్పుడు ఏర్పడే దాన్ని ఏమంటాం మనమా? ఏ గుణితం వచ్చింది ఇక్కడ? జా గుణితం. ఈ విధంగా మనము గుణితాలు నేర్చుకుంటాంగా. ప్లస్ అచ్చులతో హల్లులకు అచ్చులు కలిపినప్పుడు ఏర్పడే వాటిని ఏమంటామా? గుణితాలు అంటాం. ఏమంటామా? ఓకే, అర్థమైంది అయితే? నువ్వేమా ఏమైంది ఈ గుణితం? ఎందుకు తల్లి జా అనాలి? జా అనొచ్చు కదా. వెరీ గుడ్ క్లాస్. నువ్వేమంటా? ఈ గుణితం పేరేమి? చూడు బాగా. వెరీ గుడ్. జా టూ కలిసింది. వెరీ గుడ్. వరుణ్ ఇది చెప్పు. మొత్తం చెప్పి ఎందుకు జో అనాలి? దీన్ని జూ అనొచ్చు కదా. జాకు ఓ కలిసింది కాబట్టి ఏమనాలి? వెరీ గుడ్ క్లాస్. నువ్వేమయ్యా చెప్పు. జాకై కలిస్తే వెరీ గుడ్. నువ్వేమా? ఇది చెప్తాయి. ఇదేమిది? చెప్పు, భయపడదు. జీ ఏమి?
చే-